నిరుద్యోగులు అన్న నిరుద్యోగులు దస్మా కుమార్ దా తమ్ అడ్వా కూర్చోది ఇది మొత్తం నిరుద్యోగుల గురించి అన్న రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం మేము చదువుతున్నాం. తెలంగాణ నిరుద్యోగ యువత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని కన్న తల్లి వలె భావించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చదువుడు కాదు ఇక నువ్వు నాకు దాన్ని పరిశీలించి ఏం చేయాలో చెప్తా. ఇంకొకటి నీ నెంబర్ రాయి అందరూ అన్న అరే నెంబర్ రాయి దీని మీద ఇది తొందరపడతా మీరు రాయి నెంబర్ రాయి సంతకం పెట్టు నీ ఇంద్ర నెంబర్ చెప్పు 9676 ఎవరు హాలియా మన హాలియానా మీది జనార్దన్ సూర్యాపేట ఓకే అంటే చిన్నది మీరు వచ్చారా అంతేనా ఉన్నారని అట్లనే సెక్రటరీ గారికి కూడా నీది ఎవరు బేట బాబునారా అస్మా ఇది గురుకుల డిఎస్సి నోటిఫికేషన్ గురించి మోడల్ స్కూల్స్ డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ గురించి టీచింగ్ ఫీల్డ్ నోటిఫికేషన్ ఇది ఎవరు దీనికి ఈమె అస్మా నేను కాదు ఆఫీసర్ అంటే టీజీపీఎస్సీ బోర్డు ఉంది గురుకుల బోర్డు రానా ఏం రానా యోగిత రానా అలాగే బుర్ర వెంకటేశ్వర సార్ బుర్ర వెంకటేశ్వర ఆయన పబ్లిసిటీ దీనికి సంబంధం లేదు. అయితే ఇలా 3-4 ఉన్నాయన్న. గురుకుల ఒకటి ఉంది, డిఎస్సి ఉంది, డిగ్రీ ఉంది. గురుకులాలకు హైయర్ ఎడ్యుకేషన్కు మోడల్ స్కూళ్ళకు మొత్తము యోగిత రానా ప్రిన్సిపల్ సెక్రటరీ అవునా కనుక నువ్వు దాని మీదనే రాసినావు కదా. దాంట్లోనే గురుకుల డిగ్రీ లెక్చరర్ వచ్చినా అమ్మా ఇది కూడా అసెంబ్లీలో మాట్లాడమని మేము ఎందుకంటే మాకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ గురించి తెలంగాణ బీఈడి అభ్యర్థుల సంఘం ఎప్పుడు చేసిన బీఈడి మీరు? నేను 2014 అయితే మా గతంలో ఏంటంటే 2014 బీఈడి చేసింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11,000 ఉద్యోగాలు భర్తీ చేసింది టీచర్ పోస్టులు. మరి మీకు ఎందుకు రాలేదు? మా జిల్లాలో పోస్టులు లేవు సార్. ఏ జిల్లా సార్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాది స్కూల్ స్టూడెంట్ సార్. సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. జిల్లాకు 1-2 వస్తుంది. కొన్ని జిల్లాలో పోస్టులు కూడా లేవు సార్. టీచర్ పోస్టులు కనబడి స్కూల్లో లేవా? స్కూల్ స్టూడెంట్ పోస్టులు లేవు సార్. 11,000 ఇచ్చినా కూడా లేని పరిస్థితి. అదేవిధంగా గురుకులాల్లో డిఎస్సి కానీ గురుకులా కానీ తర్వాత మోడల్ స్కూల్ కానీ నోటిఫికేషన్ అన్నీ వస్తే మాకు కొంచెం ఎక్కువ పోస్టులు వస్తే ఏదో ఒక దాంట్లో అయినా మాకు సబ్జెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి సార్. అదేవిధంగా ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్లు అయిపోయినాయి సార్ టీచర్స్ కానీ మాకు నోటిఫికేషన్ రాలేదు సార్. హైదరాబాద్ అవును సార్. భద్రాధిపతిలో సంఘం హైదరాబాద్ అవును సార్. నేను భద్రాధిపతిలో ఉంటాను మా ఏజెన్సీ. జిల్లాలో పోస్టులు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్లు కూడా అయిపోయినాయి. ఎట్లయితే వస్తాయి పోస్టులు మీకు? మాకు జియో నెంబర్ 108 మార్చి కొత్త జియో ఏర్పాటు చేస్తారు. అంతకుముందు జియో నెంబర్ 505 ఉండేది 50% ప్రమోషన్ ఉండేది.
50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేశారు సార్. 99లో చేసిన జీవో ప్రకారం ఇది ఒకటి. ముఖ్యమంత్రి గారు నవీన్ పట్నాయక్ అయిపోయినట్టు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఏం చదువుకున్నా చెప్పు నువ్వు అది కాదు మాట్లాడుతున్నా ఉండరాదు ఒక 2 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడండి. చెప్తాము కదా ఎందుకు అంత ఇప్పుడు మళ్ళీ మేము ప్రతిపక్షాలు కాడిపోతున్నాం ప్రతిపక్షాలు కాడిపోయారు అంటారు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పుకుంటుంటారు. మేము అదే చెప్తున్నాం సార్ అసెంబ్లీలో మాట్లాడమని చెప్పమని అంటున్నాం. చెప్పినామన్నా ఎందుకు మరి ఒకటే పోరి పోరి మీరు చెప్పారు అయిపోయారు అంటే ఇంకా అన్న లెటర్ చదువుతున్నాం ఇంకొక చెప్దాం అంటున్నాం మేము. మీరు సూర్యుడు ఇచ్చినావు నేను చూసినా రేపు అసెంబ్లీలో అవకాశం ఇస్తే ప్రస్తావన చేస్తానని చెప్పి నీ పని అయిపోయింది. బట్ అన్న ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావన వస్తే కదన్నా మీరు మా గురించి దయచేసి మాట్లాడరు అన్న దయచేసి మాట్లాడి నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఎక్కువ ఉంది. ఇదే అన్న ఇప్పుడు 6 పిల్లలు చనిపోయారు అన్న ఇప్పటికీ తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారన్న. మా సమస్య చిన్న సమస్య కాదన్నా. చెప్పింది కదా మేమందరం నిరుద్యోగులం ఇక్కడికి వచ్చి ప్రభుత్వం ఇక్కడ సైలెంట్ ఉంటుందని గొడవ సమస్యలు కాదు